ఇవి ఈ వీడియో చూపించొద్దు, రక్తం వస్తుంది కాబట్టి. ఈ డ్రగ్స్కు బానిసై మైనర్ పైశాచికత్వము, కత్తితో మెడ చేయి కోసుకున్నాడు. ఇవి రాష్ట్రంలో డ్రగ్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పటికే దానిపైన ఏదో చేస్తామన్నారు. కానీ ఏకకాలంలో తెలంగాణలో 8 దిక్కుల నుంచి దిగ్బంధనం చేసి ఎక్కడి నుంచి డ్రగ్స్ రాకుండా చేయకపోతే మనలో పంజాబ్ లాగా, ఉడతా పంజాబ్ లాగా మారేటువంటి ప్రమాదం ఉంది. అయితే డ్రగ్స్కి ఎందుకు బానిస అవుతారంటే మద్యానికి మత్తు అవ్వడం వల్ల. మద్యానికి బానిస అయినటువంటి దాంట్లో ఒక 10% డ్రగ్స్ వైపు వెళ్తున్నారు. అంటే ఈ మత్తు సరిపోతలేదు వాళ్ళకు. ఒకప్పుడు మత్తు ఈ మందు కళ్ళు కూడా అట్లాంటిదే డేంజర్. మందు కళ్ళుకు అనుమతి ఇవ్వడం కూడా నా వరకు నేను ఒప్పుకోను. చెట్టు కళ్ళు తాగేటోళ్ళు ఊర్లలో అది వేరే విషయం. కానీ క్లోరోఫామ్లు కలిపినటువంటి ఈ కళ్ళు తాగినటువంటి వాళ్ళు వేరే దానికి అలవాటు లేకుండా పోతున్నారు. వాళ్ళకి ఆ మత్తు సాయంత్రం కాగానే ఆ మత్తు దొరకకపోతే ఈ వైట్నర్లు తాగడము, డ్రగ్స్ తీసుకోవడము, గంజాయి తీసుకోవడము. ఒక 5-6 ఏళ్లలో యువత భవిష్యత్తు దారుణమైపోతుంది. తెలంగాణలో ఆందోళనకరమైనటువంటి పరిస్థితులకి డ్రగ్స్ వినియోగము, అదే మద్యం వినియోగం కూడా పెరిగిపోయింది. ఎప్పుడో ఏడాదికి ఒక్కసారో 2 సార్లు మద్యం తాగేటువంటి యువత ఒకనాడు, మహా అంటే ఏడాదికి 4-5 సార్లు తాగేటువంటి యువత ఈరోజు ప్రతిరోజు మద్యం లేకపోతే బ్రతకలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. తాగే వాళ్ళు ఉండవచ్చు, కానీ లిమిటెడ్గా అదుపులో ఉండి తాగేటువంటి యువత ఈరోజు పూర్తిగా అదుపు తప్పిపోతున్నది. ఇది దేశానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, కుటుంబాలకు మంచిది కాదు. కుటుంబాల చేతుల నుంచి వెళ్ళిపోతున్నారు. పిల్లలు డ్రగ్స్కి, మద్యానికి బానిస అయితే తల్లిదండ్రులు ఏం చేయాలనో పాల్గొలేనటువంటి పరిస్థితి. వాళ్ళు కూలీకో, పనులకో, ఉద్యోగానికి పోతే ప్రతి క్షణం పిల్లల మీద కన్నేసి ఉంచలేనటువంటి పరిస్థితి. అయితే బాగా డబ్బులు సంపాదించినటువంటి వాళ్ళు డ్రగ్స్ వైపుకు, ఈ రేవ్ పార్టీలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అటువైపు పోతున్నారు. అదే ఆనందం అనేటువంటి దృష్టికి వెళ్ళిపోతున్నారు. ఇది ఆధ్యాత్మికత భావం తగ్గడం కూడా ఇది ఇందుకు కారణం. భయం లేకుండా పోవడం, సినిమాల ప్రభావం, సీరియళ్ల ప్రభావం, విచ్చలవిడి విశృంఖలత కూడా దీనికి ఒక కారణం. ప్రభుత్వాలు మేలుకోకపోతే మనం ఒక తరాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం కష్టం.